ఫీడ్బ్యాక్ బాగుంది కానీ బాగా జరుగుతుంది పోలేదు కానీ మా మేడం వాళ్ళు అంటున్నారు మేడం వాళ్ళు అంటే బాగా ఉండాలి కదా అన్నది ఇంకా ఈరోజు 15వ వార్డు కావడం జరిగింది. ఇక్కడ పబ్లిక్ స్పందన చూస్తుంటే చాలా బాగుంది. ఖచ్చితంగా టీడీపీ బంపర్ మెజారిటీ వస్తుందని నేను అందరు కోరుతున్నారు. ఇంకా ఇక్కడ మొత్తం నంద్యాలలో చాలా సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ నీళ్ళు సమస్య ఉంది, అభివృద్ధి లేదు. ఏ అభివృద్ధి టీడీపీ చేసిందో ఆ అభివృద్ధి అక్కడనే ఆగిపోయింది. ఇంకా మనకి చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది. దానికోసం ఫరూక్ గారికి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మా అభివృద్ధి అవుతుంది. ఇంకా మన స్టేట్లో టీడీపీ రావడం చాలా చాలా అవసరం. ఇది టీడీపీకి అవసరం లేదు, ఇది ప్రజలకి అవసరం. ఎందుకంటే గత 5 ఏళ్ళలో చాలా వెనుకపడింది. ముందు ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్టేట్ ఉండే. మొత్తం జీడిపిలో సౌత్ ఇండియాలో ఎక్కువ జీడిపి ఇచ్చిన స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏమైంది, మొత్తం వెనకాల వెళ్ళిపోయింది. ఎందుకంటే మన క్యాపిటల్ లేదు. సృష్టించిన మన జీడిపి గ్రోత్ ఇంక్రీజ్ కావాలంటే మనకు మంచి క్యాపిటల్ కావాలి. ఇప్పుడు గతంలో మన చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్ర సీఎం ఉన్నప్పుడు మన హైదరాబాద్ ఇట్లా డెవలప్ చేశారండి. ఇప్పుడు ఐటీ పార్ట్ 15 lakh పీపుల్ ఐటీ జాబ్స్ ఉన్నాయి. దానికి ఇంటూ 4 ఫ్యామిలీ 4 చూసుకున్న ఆల్మోస్ట్ 1 crore ఫ్యామిలీలు చాలా బాగున్నారు. ఎందుకంటే వాళ్ళకి మన ఇది సృష్టించారు, సృష్టించారు. అది కావాలంటే మనకు జాబ్ కావాలంటే బాబు రావాలా, డెవలప్మెంట్ కావాలంటే బాబు రావాలా, సంక్షేమ పథకాలు మంచికి పోవాలంటే బాబు కావాలా. ఇది చాలా అవసరం. ఇంకా మన స్టేట్ నంబర్ 1 కూడా కావాలంటే బాబు కావాలి. అమరావతి కట్టారు. అది ఎందుకు కట్టారంటే 30 ఏళ్ళు 30,000 ఎకర్స్ ఫార్మర్స్ వాళ్ళు వాలంటీర్లుగా వచ్చి ఇచ్చారు. ఎందుకంటే ఆయన మీద నమ్మకం. అది అమరావతి డెవలప్ ఈరోజు క్యాపిటల్ ఉండుంటే గుంటూరు, విజయవాడ, అమరావతి ఒక పెద్ద సిటీ అయ్యేది. మన ఆంధ్రప్రదేశ్కు మిడిల్గా ఉండేది. మంచి ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తం డెవలప్ అయ్యేది. కానీ ఇప్పుడు ఈయన సైకో జగన్ వచ్చి 3 క్యాపిటల్ అంట. జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలు, లెజిస్లేచర్ క్యాపిటల్ అమరావతి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్. అవసరమా అండి? మనం మొత్తం వరల్డ్లో టాప్ కంట్రీ అంటే యూఎస్ఏ అంత పెద్ద కంట్రీకి ఒకటే వాషింగ్టన్ డీసీ అని క్యాపిటల్ ఉంటారు. ఈయన 3 క్యాపిటల్ ఏదో ఆఫ్రికాలో ఉన్న కంట్రీని పెట్టి 3 క్యాపిటల్ ఉన్నాయి, నేను కూడా 3 క్యాపిటల్ చేస్తానని చెప్తారు. అట్లా కాదు జగన్మోహన్ రెడ్డి, నీ రోజులు దగ్గర వచ్చినాయి. నువ్వు ఇట్లయినా ఖచ్చితంగా ఓడిపోతావు. వచ్చేది ప్రభుత్వం టీడీపీ గవర్నమెంటే. ఇక్కడ నంద్యాల కూడా ఎమ్మెల్యే అయ్యేది ఎన్ఎండి ఫారూక్ గారే. ఇంకా అక్కడ చంద్రబాబు నాయుడే మన సీఎం. జై తెలుగుదేశం, జై జగన్.